నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. హైదరాబాద్ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? హైదరాబాద్ ఇరానీ చాయ్ కదా. సో మరి ఈ రోజు చాలా వరకు అందరూ కూడా ఆ టేస్ట్, ఆ క్వాలిటీ అండ్ ఆ ఫ్లేవర్, హైదరాబాద్ ఇరానీ చాయ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ అది తాగడానికి మన దగ్గరలో లొకేషన్లో లేదే అని ఫీల్ అవుతూ ఉన్న వారికి, ఎస్పెషల్లీ మియాపూర్, అమీన్పూర్ లొకేషన్లో అయితే హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ అయితే ఈ రోజు అయితే ఓపెన్ అయ్యిందనమాట. సో మరి దానికి గెస్ట్ గా కౌన్సిలర్ ఉపేంద్ర గారు కూడా రావడం జరిగింది. ఒక్కసారి అవన్నీ కూడా మనమైతే చూద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ అయితే మియాపూర్ లో ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. సో దానికి గెస్ట్ గా ఉపేందర్ గారు వచ్చారు. సో వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సో కంగ్రాచులేషన్ సార్. కొంచెం మీరు మియాపూర్ అంటున్నారు, మియాపూర్ కాదు, అమీన్పూర్. మీతోటి ఆ లొకేషన్ ఎగ్జాక్ట్ నేను చెప్పేదామని నేను ఆగాను. సో ఎనీవేస్ సార్, ఆల్రెడీ ఈ రోజు ఓపెన్ వచ్చారు, ఎలా అనిపిస్తుంది అండ్ మీరు వారికి ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? చాలా బాగుంది. ఇక్కడ శ్రీవాణి నగర్ లో పాయింట్ ఓపెన్ చేయడం చాలా సంతోషము. తమ్ముడికి ఇప్పటిదాకా కూడా చెప్తున్నా, కస్టమర్స్ వివిధ రకాల ఉంటారు, ఇద్దరిని కలుపుకొని బిజినెస్ చేసుకునేటప్పుడు కొంచెం ఓపిక ఉండాల్సిందే, కొంచెం క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేయాలి. మా సహకారం ఎప్పుడు ఉంటుంది. సార్ మీరు ఇరానీ చాయ్ తాగారా ఎప్పుడన్నా? ఎలా ఉంటుంది సార్ టేస్ట్? మీకు ఇరానీ చాయ్ అనగానే మీకేం గుర్తొస్తుంది? చాలా బాగుంటుంది. ఇప్పుడు కాదు, నేను 30 years బ్యాక్ తాగాను. అంటే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది అంటూ ఉన్నారు, బిజినెస్ లో ఒక టీ వ్యాపారంలో మనం మొదలు పెట్టాలి అంటే హైదరాబాద్ ఇరానీ చాయ్ ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంటుంది. అలాంటిది మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా సార్ ఈ హైదరాబాద్ ఇరానీ చాయ్ లో? ఈ ఇరానీ చాయ్ లో వేరే ఏముంటారో ఎక్కువ పాల శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఒకసారి తాగిన వాళ్ళు మళ్ళీ అక్కడే తాగాలన్నారు. మనం డాక్టర్ అంటే ఒకసారి చేసుకునే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వేరే దగ్గర చాయ్ కూడా అట్లానే ఉంటుంది. హలో ఆదిత్య గారు. సో హైదరాబాద్ ఇరానీ చాయ్ అయితే ఓపెన్ అయింది అండ్ హైదరాబాద్ ఇరానీ చాయ్ అంటే మీకు ఇష్టమేనా? మీకున్న అనుభవం ఏంటి హైదరాబాద్ ఇరానీ చాయ్ తో? అంటే హైదరాబాదీ అయ్యుండి హైదరాబాదీ ఇరానీ చాయ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. దట్స్ అన్ ఆబ్వియస్ ఆన్సర్ కి ఆల్ ఆఫ్ us లవ్ హైదరాబాద్ ఇరానీ చాయ్. ఓకే. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మెయిన్ సెటప్ చేసిన జాయ్ స్ట్రీట్ ఫెసిలిటీలో నేను ఎంతో ఇష్టపడే హైదరాబాద్ ఇరానీ చాయ్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నైస్. అండ్ అదే విధంగా చాలా మంది కూడా హైదరాబాద్ ఇరానీ చాయ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరని మీరు కూడా అన్నారు. అండ్ ఈ దగ్గరలో ఉన్న లొకేషన్ ఎవరైనా మిస్ అవుతున్నారు అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ ఈ టేస్ట్ ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అంటారా? డెఫినెట్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందేనండి. ఎందుకంటే ఈ లొకేషన్ కూడా మియాపూర్ కోకోకోలా రోడ్ అంటారు దీన్ని. ఈ మొత్తం ఎంటైర్ ఏరియాలో అంటే మీరు జేపీ నగర్ కానీ తీసుకుంటే హెచ్ఎంటి స్వర్ణపురి, ఎంటైర్ వెదిరి, సాయన్ రాక్ కాలనీ చుట్టుపక్కల ఉన్న 2-3 కిలోమీటర్ రేడియస్ లో మీరు నమ్మరు, హైదరాబాద్ ఇరానీ చాయ్ లేదు. ఎందుకంటే అది నడపడం అంత ఈజీ ఏం కాదు. సో అది అల్టిమేట్ క్వాలిటీ ఇస్తే తప్ప జనాలు రారు. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాను, అమీన్పూర్ మియాపూర్ కోకోకోలా రోడ్ అండి, జాయ్ స్ట్రీట్ అనే ఫుడ్ కోర్ట్లో భాగంగా ఉంది ఇది హైదరాబాద్ ఇరానీ చాయ్ అనేది. డెఫినెట్ గా అందరూ రావాలి, టేస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సార్ మీరు టేస్ట్ చేశారు కదా, ఈ రోజు ఓపెనింగ్ అయింది, ఎలా అనిపించింది? ఫెంటాస్టిక్ అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాస్టర్ని పెట్టారు అండ్ చాలా బాగుంది టేస్ట్. మిల్క్ క్వాలిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అన్ని తీసుకుని ఓనర్స్ కూడా చాలా ప్యాషన్ ఉన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి నేను జాయ్ స్ట్రీట్ లో స్పేస్ రిజర్వ్ చేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మియాపూర్, అమీన్పూర్ లొకేషన్ లో మీరైతే హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎప్పటి నుంచో టీ కాన్సెప్ట్లో వెళ్దామని నాకు చాలా ఇష్టము. కాకపోతే కొన్ని రోజులు సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడున్న యంగ్స్టర్స్ కానీ, ఓల్డ్ మెన్స్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇరానీ చాయ్కి ఫేవరెట్ వాళ్ళకి ఒక ఇరానీ కప్పు తాగితే మనకు సెట్ బాగుంటుంది, టెన్షన్ ఫ్రీ అన్నట్లు ఉంటుందని నేను భావించాను. అందుకే ఇక్కడ లొకేషన్ చూసుకొని ఈ ఏరియాలో అయితే మనకు బెటర్గా ఉంటుంది, ఎంప్లాయీస్ కానీ
యంగ్స్టర్స్ కానీ అందరికీ నేను ఇక్కడ పెట్టడం జరిగింది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఏంటండి? ఇది మియాపూర్ నుంచి ఇక్కడ అమీన్పూర్ అని ఉంటది, బాచ్పల్లి రూట్. అక్కడ లోపల కోకోకోలా కంపెనీ అరవిందో ఉన్నది. అట్లా మనకు 500 మీటర్స్ ఓన్లీ. ఇక్కడ నియర్ బై సరౌండింగ్స్ లో ఎవరికైనా కూడా ఇరానీ చాయ్ కావాలి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్. ఇంకా వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ ఆరామ్సే కూర్చొని టీ ఇరానీ టేస్ట్ చూసి వెళ్ళిపోవచ్చు మంచి హ్యాపీగా. మళ్ళీ కూడా టేస్ట్ కి ఒకవేళ ఏమన్నా తేడా ఉన్నా కానీ మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. వీక్లీ తీసుకుంటాం మేము ఫీడ్బ్యాక్ కంపల్సరీ. ఓకే, సూపర్ అండి. అండ్ అలాగే ఇరానీ చాయ్ తోటి ఇంకేమేమి ఉన్నాయండి మీ దగ్గర? మా దగ్గర మెయిన్ పప్స్ ఉంటాయి, చికెన్ పప్, ఎగ్, పన్నీరు, మళ్ళా చాక్లెట్స్, ఉస్మానియా, కొన్ని వేరే ఐటమ్స్ ఉన్నాయి. మలాయ్ బన్ మనకు బాగా ఫేమస్. ఇరానీ చాయ్ విత్ మలాయ్ బన్, సూపర్ టేస్ట్ కాంబినేషన్. ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ అంటే మలాయ్ బన్. ఓకే, అండ్ ఉస్మానియా బిస్కెట్ కూడా కంపల్సరీ. అండ్ అదే విధంగా మరి ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఇరానీ చాయ్ తీసుకోవాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మేము ఇట్లా అప్రోచ్ అయినాము, మేము ఇలా కాన్సెప్ట్ ఇట్లా ఉంది పెట్టాలనుకుంటుంటే వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేసిరు. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఈ రోజు ఇలా వచ్చింది కొంచెం మంచిగా. అండ్ అదే విధంగా చాలా మంది కూడా ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అంటే మీరేం చెప్తారు, వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? అంటే ఒక ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవడం ఒక బెస్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. నేను బెస్ట్ అని నేను తీసుకున్నా, వేరే వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తా. ఎందుకంటే నార్మాలిటీ మన ఇంట్లో తాగుతాం, బయట తాగుతాం. అది ఇరానీ అనేది కొంచెం టైం టేకెన్ అది, అందుకనే ఇరానీ ఇస్ బెస్ట్. ఓకే, అండ్ అలాగే మీరు కూడా అంటే ఇరానీ చాయ్ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ట్రైనింగ్ కూడా మీరు తీసుకున్నారు కాబట్టి ఎలా ఉందండి ఆ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా? అంటే మా మాస్టర్ ఆల్రెడీ 20-35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్. మేము ఫస్ట్ పెడుతున్నాం కాబట్టి కొత్త పర్సన్ ట్రైనింగ్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటదేమో అని ఆలోచించి మేము ట్రైనింగ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకున్నాము. అలా మా మాస్టర్ కూడా మంచిగా ఇప్పుడు మీరు చూస్తారు కదా టేస్ట్ ఎలా డెఫినెట్ గా. సో ఇరానీ చాయ్ లో ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు, ఇరానీ చాయ్ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి, మళ్ళీ మనం కలుద్దాం. అండ్ ఈ రోజు ఓపెనింగ్ కాబట్టి ఒక 1 మంత్ తర్వాత మీ దగ్గరకు వచ్చి అసలు కౌంటర్ ఏ విధంగా జరుగుతుంది, ఎలా ఉంది అవన్నీ కూడా మనం మాట్లాడదాం. తప్పకుండా. అంతవరకు ఇది కూడా లుక్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, వచ్చే వరకే ఇంకా బెటర్ ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ మాత్రం మియాపూర్, అమీన్పూర్ లొకేషన్ లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా నేను అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాను. అలా మీరు కూడా ఈ దగ్గరలో ఉన్న సరౌండింగ్స్ ఎవరైనా కూడా ఇరానీ చాయ్ ఫ్లేవర్ ని మిస్ అవుతున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చేసి ఇరానీ చాయ్ టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మీరు విన్నట్టుగానైతే వారు కూడా చెప్పారు, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ ని వారు ఇక్కడ తీసుకొని వచ్చి ఆ క్వాలిటీని, ఆ టేస్ట్ ని అందరికీ కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి బిజినెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి అలా ఎవరికైనా కూడా ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకున్నా, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.